ఏమిటి ఇంకా లేవలేదా? ఆఫీసుకు వెళ్ళక్కర్లా? ఇవాళ వెళ్ళలేనత్తయ్య, ఒకటే గుండె నొప్పిగా ఉంది. బాగానే ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడల్లా అంటే ఆ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా? పోతే పోని పోతే పోని అనుకోవడానికి ఇదే మూడు కాదే ఉద్యోగం. ఎలాగోలా లేచి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. తీసుకోండి. తీసేకేం చేస్తారు? మనసు బాగుండలేదని ఒకరోజు, ఒళ్ళు బాగుండలేదని ఒకరోజు, మొగుడు కొట్టాడని ఒకరోజు, మొగుడు తిట్టాడని ఒకరోజు. ఎందుకే ఆడడానికి ముండా పౌరుషం? ఆ పౌరుషమే ఇంత దూరం తెచ్చింది. వాడే నీ బాబుగాడి చుట్టమా? నువ్వు మానేసినప్పుడల్లా ఊరుకోవడానికి. పోతే పోని పోనీ ఏమిటే? పోయిందిగా, అన్ని పోయాయి. కులం పోయింది, గోత్రం పోయింది, మొగుడు పోయాడు, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తే ఏం చెప్పమంటావు? నా వల్ల కాదు బాబు, నా మొహం చూపించను. ఏమిటే ఏమిటా కేకలు? పిల్లలకు భోజనం ఎందుకు పెట్టలేదు? వండితేగా పెట్టడానికి. ఏమిటి వండలేదా? కాదమ్మా, బాగా తాతయ్య తిన్నాడు. నువ్వు చూసావా? చూడక్కర్లేదత్తయ్యా. వంట చేయకపోతే తిన్న పళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వండిన పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి నిన్నటవి. ఎందుకత్తయ్యా తిన్న తిండి కూడా అబద్ధాలు ఆడతాం? ఎవరింటికైనా వెళ్ళి అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు తల్లి అని చేయి చాపి అడిగితే పసిబిడ్డను చూసైనా పట్టడన్నం పెడతారే. ఇంట్లో బిడ్డలు పసు పెట్టి పెద్దవాళ్ళు మీరు భోజనం చేస్తారు. మీ మామయ్య ఆకలికి తట్టుకోలేకపోతే పక్కింటి నుంచి మామయ్య ఆకలికి తట్టుకోలేదు, కానీ ఇది తట్టుకుంటుంది, వాడు తట్టుకుంటాడు కదూ. పెట్టడం ఇష్టం లేదానివి అంట్లు తోమితే పెడతానని ఎందుకత్తయ్యా ఆశ పెట్టడం? నా ఉద్యోగం పోయిందనే కదూ మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నావు. నా నుంచి నయా పైస కూడా రాదనే కదూ నా పిల్లని పరిపిల్లని చేశా. అత్తయ్య, నేనంటూ డబ్బు సంపాదించేంత వరకు నేను కానీ నా బిడ్డలు కానీ నీ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకో. అలా సంపాదించిన రోజున పశువులతో మాడి తెస్తావు. అది నీ ఇంట్లో మాత్రం కాదు అత్తయ్య, నీ ఇంట్లో మాత్రం కాదు. అమలా రాక. అదేమిటక్క అలాగైపోయావు? ఏం లేదు, రా కూర్చో. అవునా, ఈ వాచి ఉంచుకొని ఓ 10 రూపాయలు ఇవ్వగలవా? అంత ఇబ్బందిగా ఉందా? ఇప్పటికే నీ దగ్గర చాలా అప్పు తీసుకున్నాను, మళ్ళీ అడగాలంటే సిక్కేస్తుంది. అందుకని వాచి తాకట్టు పెట్టడానికి వచ్చావా? తాకట్టు పెట్టేదాన్ని అయితే మారువాడి దగ్గరే పెట్టేదాన్ని. నీ బావగారి గుర్తుగా మిగిలింది ఒక్కటేనమ్మా. నీ దగ్గర ఉంచితే అక్క ఏం చేయనమ్మలా. ఉద్యోగం పోయింది, అత్తయ్యకి లోపం అయిపోయాను. పిల్లల కడుపు నిండా తిండి తిని నెల రోజులైంది. పచ్చడి మెతుకులు వచ్చారు, నిన్న నుంచి అది కూడా లేదు. అమలా, వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గర ఉంటే ఇలా ఉండేది కాదు కదా. పెట్టి ఆయన్ని దూరం చేశాను, నేను పెట్టలేకపోతున్నాను. ఏమిటక్క? ఏం లేదమ్మా, ఉంటే కాస్త త్వరగా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏమిటిది? నీ డబ్బే. నా డబ్బా? అవునక్క. బావని నువ్వు మర్చిపోయినా నిన్ను మాత్రం బావ మర్చిపోలేదు. నీ గురించి ఇంకా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. నువ్వు మనీ ఆర్డర్ తిప్పి పంపించావని నా పేరు మీద బావ కొంత డబ్బు పంపించాడు. మొన్న నీకు ఇచ్చింది ఇది కూడా బావ పంపించిన డబ్బే. ఈ విషయం నీతో చెప్తే తీసుకోవేమో అని. అమ్మనా, ఆయన నన్ను ఇంకా మనిషిలా చూస్తున్నారా? దేవతలా ఆరాధిస్తున్నాడు. అరుణ్
అమలా ఏమిటక్క ఆయన నాతో మాట్లాడుతున్నా రమ్మని రాయనా వస్తుందా నువ్వు వెళ్తావా నేను తీసుకెళ్ళా వద్దు నేను ఆయన ముఖం చూడలేదు అమలా నేను పోతే నా పిల్లలు మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్ళు వాళ్ళకేం తెలియదని చెప్పు నేను చేసిన పాపానికి వాళ్ళని దూరం చేయొద్దని చెప్పమ్మా ఏం చేశాడా దేవుడికి నైవేద్యం పెడదామని ప్రసాదం సిద్ధం చేస్తే మడి తడి లేకుండా తింటాడా వెధవా ఏదో తిన్నాడే అనుకో పసివాడు వాడికి ఏం తెలుస్తుంది వదిలి మీకేమన్నా మర్చిపోయిందా మీరు కూడా మంచి చెడు లేకుండా ఏమిటిది ఇప్పటికే సహా ఆచారం మంట కలిసిపోయింది ఇక మిగిలిన కాస్త వేడతో నాశనం అవుతుంది వాస్తవం నా బ్రతికే నాశనం అంటే మేము నాశనం చేశామంటావా ఎవరు నాశనం చేసినా అనుభవిస్తుందని ఆహా అందుకని వాళ్ళే అపరాధ పనులు చేసినా సహించి ఊరుకోమంటావు ఆ కులం తక్కువ వాడితో చేరి నువ్వు చెడ్డావని మేము చెడలేవు తల్లి అత్తయ్య అనవసరంగా మధ్యలోకి ఆయన నిండి తెస్తాం పాపం మనం దేవుడు కోపం వస్తే ఎవరిని ఏమీ చెయ్యడు గుడి విడిచి వెళ్ళిపోతాడు అలాగే ఆయన ఎవరిని ఏమనలేక ఏమీ చేయలేక వెళ్ళిపోయారు అవునవును నిన్ను గాలి కొదిలేసి వెళ్ళిన వాడు దేవుడు తెచ్చి పోషించిన వాళ్ళం రాక్షసులం అంతేలే ఆ కులం తక్కువ బుద్ధులు ఎక్కడికి పోతాయి ఏమిటి కులం ఎక్కడుంది కులం ఎవరిలో ఉంది కులం నీలో ఉందా సిగ్గు అభిమానం విడిచి ఆ రోజు నా ఇంటికి పళ్ళు కాయలతో వచ్చిన రోజున ఏమైంది నీ కులం ప్రతి నెల ఆయన దగ్గర డబ్బు తీసుకున్న రోజున ఏమైంది నీ కులం ముంబై నుంచి పంపించిన డబ్బులతో పూజలు పునస్కారాలు చేసిన రోజున ఏమైంది నీ కులం నా బిడ్డను సాకిన రోజున ఏమైంది నా చేతి తిట్టి తిన రోజున ఏమైంది నా పూట పోసిన రోజున ఏమైంది కులం అంట కులం డబ్బు కోసం ఏ ఎండకా గొడుగు పట్టి నా కాపురాన్ని నాశనం చేస్తుంది నువ్వు కదూ నిజమే నేనే చేశాను నా అవసరానికి ఏం చేస్తే నీ బుద్ధి ఏమైంది అదే ఉంటే ఈ స్థితిలో నీ పంచన ఇలా పడుండేదాన్ని కాదు సుఖంగా ఆయనతోనే ఉండేదాన్ని చెప్పుడు మాటలు విని నా సంసారాన్ని చేస్తున్నారా నరకం చేసుకుంటాను కాదే పొగరెక్కి చేసుకున్నాం అబ్బాబాబా ఏమిటి 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 వినిపించటల్లా మీరు చేశారు అని మనం మీద పడి ఏడుస్తుంది ఏమిటి ఇలాగే అమ్మ కూడా ఎవరో పెళ్లి చేస్తుందిగా ఇలాగే వీటెక్కింది చెప్పుడు మాటలు అంటుంది ఏది దీన్ని వెళ్ళి గాలి దక్కమనండి వింటుందో తొట్టి పెట్టి పంపిస్తుందో ఒకే నువ్వు కాబట్టి బలి తెగించావు కోట ఎక్కావు మొగుళ్ళు వదిలేసావు పరాయి పంచన పడి తింటున్నావు పరాయి పంచనే పడి తింటున్నావు ఇన్నాళ్ళు మీ రెక్కలు ముక్కలు చేసుకుని మమ్మల్ని పోషించారు మీ ఇద్దరం కొట్టుకుని చేస్తుంటే మా కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నించారు మీరు చేసిన ఒకటే రెండా లక్షలు అత్తయ్యా లక్షలు కానీ మీరు చేసిన లక్ష ఉపకారాలు నేనే అర్థం చేసుకోలేకపోయాను సముద్రంలోని కెరటాలు పొంగి పైకి వస్తాయి అనుకున్నానే కానీ తగ్గి వెనక్కంతా తెలుసుకోలేకపోయాను భక్తుని గురించి సాధించాలనుకున్నానే కానీ ఆ భక్తుని విడిచి బ్రతకలేదని తెలుసుకోలేకపోయాను పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది ప్రస్తుతానికి మందులు తెప్పించి వాడండి సాయంత్రంలోగా హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం వస్తాను ఏమే మరి మందులు అది అలా తింటావేమిటి చెంతగా పటం కట్టించి గదిలో అలంకరించరా అది కాదు మందు లేకపోతే ప్రమాదం అట ఏం పర్వాలేదు బ్రతికి ఉద్ధరిస్తుందా అది ఎప్పుడైనా ఇలా పోయేది అనవసరంగా డబ్బు తగలేసుకోవటం అంటే ఇలా వదిలేయటమేనా ఇలా వాళ్ళంటే ఎందుకు రేపు చిన్నగా తీసుకెళ్లి ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో వదిలేసిరండి ఉంటే అక్కడే ఉంటుంది పోతే అక్కడి నుంచే పోతుంది జ్యోతి అమ్మ జ్యోతి ఏమ్మా నాన్న నాన్న పల్లకి మోస్తున్నాడు పల్లెకి పల్లకిలో నువ్వు కూర్చున్నావు పల్లకి పడిపోయింది అమ్మో
దగ్గరికి వెళదామే. వద్దమ్మా. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదామే. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతానికి మందులు తెప్పించి వాడండి. సాయంత్రంలాగా హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదామే. అరుణ, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ విషయంలోనూ పిల్లల విషయంలోనూ నేను నాన్న మాత్రం మర్చిపోవద్దు. అమ్మా, ఎవరదే? సీతమ్మ గారు ఎక్కడండి? అదో పైన. కూతురా అమ్మా, ఎంత పని జరిగిపోయింది. రంగమ్మా, కచ్చ తుడుతమ్మా. దొరమత ఏం నీళ్ళట్టమ్మా, ఏం నీళ్ళట్టు. ఇదిగో దొరికే మావయ్య, అగ్రహారం వెళ్ళి ఆచారు అయ్యా. ఒరే నువ్వు కూడా అయ్యావరా. మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తొందరగా చూడండి రా అయ్యా, తొందరగా చూడండి. ఎంత పని జరిగిపోయింది. అమ్మా అరుణమ్మా, అరుణమ్మా, అమ్మా అరుణమ్మా. అరుణమ్మా, అమ్మా, అమ్మా, నేనమ్మా, నేను. అయ్యేది
వస్తాడమ్మా. పెద్ద పిల్లలు ఎవరో చచ్చిపోతేనో చూస్తాకి వెళ్ళాడు. ఎప్పుడు వస్తారు? వచ్చేస్తాడమ్మా. గోపిని అంటారుగా. నేను వచ్చానని చెప్పమన్నారా? వస్తారా? వస్తాడమ్మా. నిజంగా వస్తారా? నిజంగా వస్తాడమ్మా. నిజంగా వస్తాడమ్మా. అమ్మా అమ్మాయ తరుణమ్మా, తరుణమ్మా. అమ్మాయ వదినా, నాన్న. నీ మంచితనాన్ని, మానవత్వాన్ని, ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. కావలసిన వాళ్ళని దూరం చేసుకున్నాను, కానీ వాళ్ళని కావలసిన వాళ్ళు అనుకున్నాను. నా అంతట నేనే బలిపీఠం మీద అడుగు పెట్టాను. కులాంతర వివాహాలు చేసుకుని, అహంతో అపార్థాలతో కాపురాలు కూల్చుకుని, బ్రతుకులు బలిపీఠం మీద నిలబెట్టుకునే నాలాంటి వాళ్ళు నన్ను చూసైనా కూడా కనీసం వాళ్ళ బ్రతుకులైనా. ఏంటిది? లే లే లేరునా? లే. ఓడిపోయానండి, ఓడిపోయాను. మీతో ఓడిపోయాను, బ్రతుకుతో ఓడిపోయాను, చివరికి నాతో కూడా నేను ఓడిపోయానండి. ఓడిపోయాను. లేదరుణా, నువ్వు ఓడిపోలేదు. నేనిప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలియదండి. ఆ రోజు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నానో, ఆఖరిసారిగా ఈ రోజు ఇప్పుడు అదే. అరుణ, అరుణ. ఆనాడు బ్రతకాలని ఆశ లేదు, ఇప్పుడు బ్రతకాలని ఆశ ఉన్నా బ్రతకలేను, బ్రతకను. అరుణ, అరుణ. డాక్టర్ చెప్పేశారండి. లేదన్నా, వీల్లేదన్నా, వీల్లేదు. నా కోసం బ్రతకాలి. లేదండి, నా కోసం బ్రతకాలి. బ్రతకనండి. అరుణ. డాక్టర్ చెప్పేశారండి. నేను బ్రతకను. అరుణ, అరుణ, నా కోసం బ్రతకాలి. అరుణ, అరుణ, అరుణ. అరుణ, అరుణ. నా కోసం నా శవం మీద 2 కన్నీటి బొట్టు రాల్చే నా మనిషి కావాలని ఒక పిచ్చి కోరిక కోరాను.